ఏదైతే ముఖ్యంగా ఇంతకుముందు పరిమి రవికుమార్ గారు చెప్పారు, మనం అన్నిటా కూడా పితాని సత్యనారాయణ గారి ఆధ్వర్యంలోనూ అలాగే మనకు జోటు ఇన్ఛార్జిగా వచ్చిన రోజున పుల్లారావు గారి ఆధ్వర్యంలో మనం అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహించడం జరిగింది. ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది రాకుండా ఈ 5 సంవత్సరాల్లో కూడా నా వెన్నంటి ఉండి మరి నాకు తోడ్పాటు అందించిన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈవేళ తెల్లవారుజామున 3 గంటల నుంచి పూర్ణ వర్షం కురుస్తూ ఉంటే గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మీరందరూ కూడా తరలివచ్చి మరి ఇక్కడికి 11 గంటలకి రావడం అంటే చాలా మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ మీ అండగా ఉంటుంది. మనకి గౌరవించే మనం అందరం గౌరవించే నాయకులు మనం ఉంటున్నారు. ఏదైనా సమస్యలైనా ఇబ్బందులైనా వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి తీసుకెళ్తారని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కూటమి ఉన్న తర్వాత కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. మనం ఒక మెట్టు కాదు 2 మెట్లు దిగా ఇంకా కావాలంటే దిగుతాం. పార్టీ అధిష్టానం ఏం చెప్తే దానికి అనుసరిస్తూ మీకు పార్టీకి అధిష్టాన వర్గానికి వారధిగా నేను ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.